సోలోగా రామ్ చరణ్ కెరీర్ లో లాంగెస్ట్ షూటింగ్ చేసిన సినిమాగా గేమ్ చేంజర్ రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. 3 ఏళ్ల నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్న శంకర్ అసలు ఎంతవరకు అయిపోయిందో, ఇంకెంత షూటింగ్ బ్యాలెన్స్ ఉందో కనీసం ఒక్క మాట కూడా చెప్పడం లేదు. ఇంతకాలం షూట్ చేస్తున్నారంటే గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్సా? శంకర్ ఇంకా గేమ్ చేంజర్ షూటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. 3 ఏళ్ల నుంచి సెట్స్ మీద ఉన్న ఈ సినిమాని కంప్లీట్ చేయడానికి తెగ కష్టపడుతున్నారు. చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఇంకా షూటింగ్ కి షెడ్యూల్ వేసుకుంటూనే ఉంది. లేటెస్ట్ గా హైదరాబాద్ లో శంషాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మే 1 నుంచి మరో కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా అవ్వలేదు. కనీసం ఏప్రిల్ నాటికైనా షూటింగ్ అయిపోతే మేలో బ్రేక్ తీసుకుని జూన్ నుంచి చరణ్ బుచ్చిబాబు సినిమాని మొదలు పెడతారని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ కోరిక ఇప్పుడప్పుడే తీరేలా లేదు. ఎందుకంటే మే 1 నుంచి మళ్లీ చెన్నైలో మరో షెడ్యూల్ మొదలు పెడుతున్నారు శంకర్. ఈ షెడ్యూల్లో చరణ్ సీనియర్ క్యారెక్టర్ కోసం కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు శంకర్ అండ్ టీమ్. చరణ్ డిఫరెంట్ రోల్స్ లో శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ మీద దిల్ రాజు ఇప్పటికే భారీ బడ్జెట్ పెట్టేశారు. షూట్ డిలే అవుతూ ఉండడంతో బడ్జెట్ ఇంకా పెరిగిపోతూనే ఉంది. అప్పుడెప్పుడో సమ్మర్లో వస్తుందని చెప్పిన గేమ్ చేంజర్ ఇప్పుడు సెప్టెంబర్ కి కూడా వచ్చేలా కనిపించటం లేదు. మరి ఇయర్ ఎండ్ ని ఏం చేసుకున్నారో లేదో అన్న క్లారిటీ కూడా ఇవ్వడం లేదు టీం. శంకర్ ఇన్నేళ్ల పాటు సినిమా తీస్తూ ఉండడం, చరణ్ కూడా డిఫరెంట్ గెటప్స్ ఉండడంతో గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్స్ గా రిలీజ్ చేస్తారేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే శంకర్ భారతీయుడు 2ని స్టార్ట్ చేసి ఏకంగా 3rd పార్ట్ కి కూడా సరిపడా షూట్ చేసేశారు. దాంతో గేమ్ చేంజర్ కూడా 2 పార్ట్స్ గా రాబోతుందా అన్న రూమర్ స్టార్ట్ అయింది. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పడాలంటే షూటింగ్ డీటెయిల్సో, రిలీజ్ మంతో లేక అప్డేటో ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. యంగ్ టైగర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ చేస్తున్నారో లేదో అక్కడి వాళ్ళకి మోస్ట్ ఫేవరెట్ అయిపోయారు. ఓన్లీ ఫ్యాన్సే కాదు, బాలీవుడ్ స్టార్స్ కూడా ఎన్టీఆర్ క్రేజ్ కి ఫిదా అయిపోయారు. ఇలా వార్లో యాక్ట్ చేయడానికి వెళ్లారో లేదో అప్పుడే ముంబైలో పార్టీలతో బిజీ అయిపోయారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ ఎక్కడ ఎవరితో ఎంజాయ్ చేస్తున్నారో చూద్దాం. యంగ్ టైగర్ కి సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2తో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే ముంబై షూటింగ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, హృతిక్, రణబీర్ తో కలిసి డిన్నర్ కి వెళ్లారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వార్ 2 చేస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ అయాన్. అయితే అయాన్ కి క్లోజ్ ఫ్రెండ్స్ రణబీర్ కపూర్, ఆలియా భట్. దీంతో వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ డేట్ కి వెళ్లారు. అదీకాక RRR లో ఎన్టీఆర్ తో పాటు ఆలియా కూడా నటించింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్సే. అయితే ఇప్పటి వరకు ముంబై ఎప్పుడెళ్లినా ఒకరే వెళ్లిన ఎన్టీఆర్ ఈసారి ప్రణతిని కూడా తీసుకెళ్లారు. దాంతో బాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఎన్టీఆర్, ప్రణతి, హృతిక్ రోషన్ తన గర్ల్. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో క్రేజ్ మామూలుగా లేదనుకుంటున్నారు సౌత్ జనాలు. వీటన్నింటికి తోడు అంత హడావిడిలో కూడా తన ఫ్యాన్ కి ఫోటో ఇచ్చి తన బర్త్డే విష్ ని కంప్లీట్ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నారు ఎన్టీఆర్. మరి వార్ 2 ఎప్పుడు కంప్లీట్ అయి ఆడియన్స్ ముందుకొస్తుందో, ఇండియా వైడ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగు సినిమాకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ పెరిగిపోవడంతో ఆ గ్రాండియర్ కోసం చిన్న హీరోలు కూడా ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అదీ కాక ఎంత బడ్జెట్ పెట్టినా ఓటీటీలు ఉన్నాయి కాబట్టి డబ్బులు వచ్చేస్తాయన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో 50 కోట్ల కలెక్షన్లు రాబట్టలేని హీరోలు కూడా 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలు ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే డబ్బులు రాబట్టేస్తారు. మరి నాగ చైతన్య, నితిన్, నిఖిల్ లాంటి హీరోల సంగతేంటి? చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు. కంటెంట్ బావుంటే చాలు కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి సినిమాలు. అందుకే నాగ చైతన్య, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు కూడా యావరేజ్ 100 కోట్లతో సినిమాలు చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా 40 కోట్లకి డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే నాగ చైతన్యకి ఇప్పటివరకు ఇంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమా లేదు. కానీ తండేల్ మాత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుపుకుంటోంది. కార్తికేయ 2తో 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన చందు మొండేటి డైరెక్షన్ తో పాటు తండేల్లో సాయి పల్లవి హీరోయిన్ కాబట్టి ఈ క్రేజీ ఎలిమెంట్స్ తో తండేల్ బడ్జెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ BHEL సెట్ లో జరుగుతోంది. నాగ చైతన్య తండేల్ సినిమాకి మ్యాజిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా మార్కెట్ లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ ని రికవరీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరి నితిన్ పరిస్థితి ఏంటి? అసలు నితిన్ కి అంత మార్కెట్ ఉందా?
అసలు నితిన్ కి అంత బడ్జెట్ అవసరమా అని ముక్కున వేలేసుకుంటున్నారు కొంతమంది. ప్రస్తుతం నితిన్ చేస్తున్న 2 సినిమాల బడ్జెట్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నాయి. తమ్ముడు సినిమాతో పాటు నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్, ఈ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. అయితే నితిన్ కి ఇప్పటివరకు ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చిన హిస్టరీ లేదు. అంతేకాదు ఇప్పటివరకు ఈ 2 సినిమాల్లో ఏది డిజిటల్ రైట్స్ సేల్ చేసుకోలేదు. మరి ఏ ధీమాతో నితిన్ మీద ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నారో అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. నాగ చైతన్య నితిన్ సీన్ వేరు, నిఖిల్ సీన్ వేరంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. ఎందుకంటే చిన్న హీరో అయిన కార్తికేయ 2తో దాదాపు 120 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు నిఖిల్. అంతేకాదు పాన్ ఇండియా వైడ్ గా మంచి ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు. అందుకే నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న స్వయంభూ సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నిఖిల్ కి ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు డిజిటల్ రైట్స్, శాటిలైట్ మొత్తం కలిపి గ్యారంటీగా పైసా వసూలు చేస్తాడంటున్నారు నిఖిల్ ఫ్యాన్స్. మరోవైపు కార్తికేయ 2 అంటే ఏదో కలెక్షన్లు వచ్చాయి కానీ అన్ని సినిమాలు వస్తాయా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొంతమంది. మరి అసలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న ఈ హీరోలు ఎంతవరకు రాబడతారో అన్నది సినిమాలు రిలీజ్ అయితేనే కానీ తెలియదు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రభాస్ నాని, ఫిల్మ్ సిటీలో అల్లు అర్జున్, మంచు విష్ణు. సెకండ్ సాంగ్ అనౌన్స్ చేసిన శర్వానంద్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రెడీ అవుతున్న నరేష్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ప్రభాస్ ఉన్నా లేకపోయినా నాన్ స్టాప్ గా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే మాక్సిమం షూట్ కంప్లీట్ చేసిన టీం మిగతా 10% షూట్ ని స్పీడప్ చేస్తోంది. సినిమాల విషయంలో సూపర్ స్పీడ్ చూపించే నాని తన అప్కమింగ్ మూవీ సరిపోదా శనివారం సినిమా షూట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. శర్వానంద్, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. మరోవైపు శ్రీరామ్ ఆదిత్యతో శర్వా చేస్తున్న మనమే సినిమా నుంచి సెకండ్ సింగ్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలోనే సినిమా రిలీజ్ కాబోతోంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో శేఖర్ కమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేర సినిమా నుంచి మే 2న అప్డేట్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. భారీ బడ్జెట్ తో మంచు విష్ణు ఇండియాస్ టాప్ స్టార్స్ తో తెరకెక్కిస్తున్న భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది.